డైలీ టేస్ట్ ది డైలీ. రాజేంద్ర రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి ప్రసాద్ గారు. సార్, లేటెస్ట్గా బీజేపీ జాతీయ అధ్యక్షులుగా నితిన్ నబీన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్ని తీసుకొచ్చి పెట్టుకున్నారు. సాధారణంగా ఎక్స్పీరియన్స్కి ప్రాధాన్యత ఇస్తారు కదా, అటువంటిది ఒక స్ట్రేంజ్ డెసిషన్ అనే అనుకోవాలి. ఒక యంగ్ అండ్ డైనమిక్ క్యాండిడేట్ని తీసుకొచ్చి అంత ప్రతిష్టాత్మకమైన పదవిని ఎందుకని ఇచ్చారంటారు? భారతీయ జనతా పార్టీలో ఒక గొప్ప మెసేజ్ వెళ్ళింది నిన్నటి రోజున. ఒక సాధారణ కార్యకర్త కూడా అత్యున్నతమైన పదవులు అధిరోహించగలడని నరేంద్ర మోడీ గారు ప్రూవ్ చేశారు. ఒక ఛాయ్ వాలా ఈ దేశానికి ప్రధానమంత్రిగా 3వ సారి నడుస్తుంది ప్రభుత్వం. అవును, అంతకుముందు 4 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే అతి సాధారణంగా ఉండే కార్యకర్తలు కూడా అత్యున్నతమైన పదవులకి అర్హులు. అది ద్రౌపది ముర్ము గారు కానీ, ఈరోజు నితిన్ నబీన్ గారు కానీ. నితిన్ నబీన్ గారి తండ్రి గారు కూడా మంత్రిగా పనిచేశారు. కానీ ఆయన అకాల మరణం సందర్భంగా చాలా చిన్న వయసులో, ఎగ్జాక్ట్లీ 25 ఏజ్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు బై ఎలక్షన్లో. నితిన్ నబీన్ గారు కంటిన్యూస్గా 5వ సారి మొన్న బీహార్ ఎలక్షన్లో ఎమ్మెల్యే కావడం జరిగింది. ప్రజల్లో ఎప్పుడు ఉన్నారు. ఆయనకి ఇచ్చిన అసైన్మెంట్లన్నీ వివిధ రాష్ట్రాల్లో ఆయన బీజేపీ తరపున వెళ్ళి పనిచేయడం జరిగింది. పూర్తిగా ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్. మంచి గుణగణాలతో పాటు హానెస్టీ, లాయల్టీ అనేది ఆయన నేర్చుకున్న సిద్ధాంతాలను గమనించిన బీజేపీ చాలా మంది పేర్లని పరిగణలోకి తీసుకొని వాటిని 70 నుంచి 40కి, 40 నుంచి 20కి, 20 నుంచి 10కి, 10 నుంచి 5కి లాస్ట్లో నితిన్ నబీన్ గారి పేరు తీసుకుందంటే ఉన్న వాళ్ళలో ఉత్తమమైన వారిని, యంగ్ జనరేషన్ని జనరేషన్ షిఫ్ట్గా ఏదైతే తీసుకొచ్చిందో ఇది ఒక మాస్టర్ స్ట్రోక్. ఈ మాస్టర్ స్ట్రోక్ ఎవరు ఊహించండి. అవును, అక్కడ అలా కాదు. గాంధీల తర్వాత నకిలీ గాంధీల తర్వాత ఏ విధంగా మనం కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా నడుస్తుందో మనం చూస్తున్నాం. ఇక్కడ భారతీయత కోసం భారతీయ జనతా పార్టీ ఏర్పడ్డ రోజు నుంచి కొన్ని సిద్ధాంతాలు, సంస్కృతి, సాంప్రదాయం, ధర్మాన్ని రక్షిస్తే ఈ దేశాన్ని రక్షించిన వాళ్ళ మొత్తం భారత్ మాతాకి జై అనే నినాదంతో ఈ దేశాన్ని కాపాడుకోవాలనే కంకణబద్దులైన కార్యకర్తల సమాహారం. ఈరోజు 15 కోట్లకు పైగా 16 కోట్ల దాకా కార్యకర్తలు ఉన్న ఏకైక పార్టీ, అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. సో దాదాపు ఎన్డీఏతో అయితే మేము 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. జేపీ నడ్డా గారి తర్వాత ఈ రోజున ఇంత యంగ్ జాతీయ అధ్యక్షుడు కావడం నితిన్ నబీన్ గారికి సాధ్యమైంది. ఆయన పట్ల దేవుడి ఆశీర్వాదంతో పాటు పార్టీ యావత్తు కూడా ఆయన్ని సపోర్ట్ చేసి 37 సెట్ల నామినేషన్లు ఆయనకు అనుకూలంగా నిన్న వేయడం, పార్లమెంటరీ పార్టీ కూడా ఆయన్ని ప్రోత్సహించి అధ్యక్షుడిగా ఆయన కావాలని కోరడం. సో ఏకాభిప్రాయంతో సింగిల్ నామినేషన్తో ఆయన్ని నిన్న నరేంద్ర మోడీ గారు, మరి స్టాల్వర్డ్స్ అందరూ, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, నితిన్ గడ్కరీ గారు, ఒకరని కాదు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పదాధికారులు అందరూ కూడా వచ్చి ఆశీర్వదించి మరి ఆయన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించి నిన్న అధ్యక్ష పదవి చేపట్టే విధంగా చేసిన తర్వాత అతి త్వరలో 5 రాష్ట్రాల ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఆయన కెపాసిటీకి పరీక్షగా రాబోయే సవాల్ని ఆయన స్వీకరించి ఈరోజు అధ్యక్ష పదవిని తీసుకున్న ఆయనకి నా తరపున ఒక నేషనల్ మీడియా ప్యానలిస్ట్గా, ఆంధ్రప్రదేశ్ బీజేపీ యాక్టివ్ మెంబర్గా నేను శుభాభినందనలు, శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నా. కానీ దీని తర్వాత ఆయన తీసుకునే ప్రతి మార్పు కూడా విస్పష్టంగా పార్టీ లాయల్టీతో పాటు ప్రజల్లో ఆయన చూసిన అనుభవాలతో పాటు పెద్దలను గౌరవించే సంస్కృతి ఉన్న భారతీయ జనతా పార్టీలో ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో గొప్ప టీంని ఏర్పాటు చేసుకుంటారని, రాబోయే 2-3 నెలల్లో, లేకపోతే అన్ని రాష్ట్రాలు ఎలక్షన్లు అయ్యేదాకా ఆగుతారో తెలియదు కానీ ఖచ్చితంగా కూడా ఒక గొప్ప టీంని, పాత కొత్త సమాహారం కలిపి హానెస్టీ, లాయల్టీ, కేపబిలిటీ వీళ్ళన్నిటికీ ప్రాధాన్యత సమానంగా ఇస్తూ ఖచ్చితంగా అటు యంగర్ జనరేషన్ని, ఇటు ఓల్డ్ జనరేషన్ని, మిడిల్గా ఉన్న జనరేషన్స్తో పాటు అంటే ఏజ్ ప్రామాణికంగా హానెస్టీ, లాయల్టీ, కేపబిలిటీ ఈ మూడింటిని బ్యాలెన్స్ చేస్తారని నేనైతే నమ్ముతాను. రైట్ సార్, థ్యాంక్ యూ అండి.